హే గైస్ ఎలా అందరూ. సో వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఇవాళ వీళ్ళు క్వశ్చన్ నెంబర్ 378 చూడబోతున్నాం. కేత్ స్మాలెస్ట్ ఎలిమెంట్ ఇన్ ఏ సార్టెడ్ మ్యాట్రిక్స్. సో ఇదన్నమాట క్వశ్చన్. బేసిక్గా క్వశ్చన్ ఏంటంటే మ్యాట్రిక్స్ ఇచ్చాడు. సో మ్యాట్రిక్స్లో మనకి కేత్ స్మాలెస్ట్ ఎలిమెంట్ అయితే కావాలన్నమాట. సో ఈ క్వశ్చన్ నేను చెప్పడం కన్నా ఎక్స్ప్లెనేషన్ బాగా చెప్పాడు. సో సింపుల్గా ఉంటుంది మీకు అర్థం అవడానికి. సో మ్యాట్రిక్స్ ఇచ్చాడు, పైన మ్యాట్రిక్స్ చదవండి. సో గివెన్ అన్ n మ్యాట్రిక్స్ వేర్ ఈచ్ ఆఫ్ ద రోస్ అండ్ కాలమ్స్ ఈజ్ సార్టెడ్. ప్రతి రో కూడా సార్ట్ అయి ఉంది. ఓకే, ఇన్ అసెండింగ్ ఆర్డర్ అన్నాడు. ఓకే, రిటర్న్ ద కేత్ స్మాలెస్ట్ ఎలిమెంట్ ఇన్ ద మ్యాట్రిక్స్. ఇందులో వాడు ఇచ్చిన నెంబర్ ఉంది కదా, 8 ఉందా, ఈ మ్యాట్రిక్స్లో 8th స్మాలెస్ట్ నెంబర్ని వాడికి రిటర్న్ చేయాలన్నమాట. సో ఇది వాడు ఇచ్చిన క్వశ్చన్. ఎక్స్ప్లెనేషన్ చూడాలి. ది ఎలిమెంట్స్ ఇన్ ద మ్యాట్రిక్స్ ఆర్ 15, 9, 10, 11, 13 అన్ని సార్టెడ్లో ఉంటాయి. చూడు, 1, 5, 9, 10, 11, 12, 13, 13, 15. ఎందుకు 13 రెండు సార్లు ఇక్కడ ఇచ్చాడు? బికాజ్ ఇక్కడ 2 సార్లు ఇప్పుడైంది కదా. రో సెకండ్ రోల్ ఉంది, థర్డ్ రోల్ ఉంది. సో మొత్తం అన్ని కలిపి సార్ట్ చేసుకుంటే ఏమవుతుంది, ఒక లైన్లోకి వచ్చేస్తాయి. అప్పుడు ఏమవుతుంది, 12, 13, 13, లాస్ట్లో 15 ఉంటుంది. సో ఇండెక్స్ చూసుకో, 0, 1, 2, 3, 4, 5, 6, 7. ఇక్కడికి ఏం కావాలి, 8th అంటే ఇదే కదా. నేను 0తో స్టార్ట్ చేసాను, 1తో స్టార్ట్ చేసి ఉంటే ఇదే కదా 8th ఎలిమెంట్. అర్థమైందా? సో ఈ 8th ఎలిమెంట్ ఏం చేయాలి, రిటర్న్ చేయాలన్నమాట. ఇది చాలా ఈజీ. ఫస్ట్ ఈజీ మెథడ్ చెప్తా, ఎందుకంటే ఈ క్వశ్చన్ మనం లైక్ ఎలా సాల్వ్ చేయొచ్చు అనుకుంటున్నారు. ఎన్ని మెథడ్స్ అంటే మనకి టాపిక్స్ చూడండి, అరే, సార్టింగ్, హీప్, మ్యాట్రిక్స్. సో అన్నీ కవర్ అయిపోతాయి. బైండ్ సెర్చ్ ఒకటి మీరు ఓన్గా ట్రై చేయండి, కింద కామెంట్ చేయండి. సో నేను ఎన్నిసార్లు అయినా సరే ఎవడో కామెంట్ అయితే చేయట్లేదు. మీరు కూడా ఏంటంటే కొంచెం యాక్టివ్గా ఫాలో అవ్వండి గైస్. ఎప్పుడు కూడా ఫాలో అవుతేనే మీరు కూడా కొంచెం బ్రెయిన్ పెట్టాలి. ఎందుకంటే నేను ఒక్కడే సాల్వ్ చేస్తా కూర్చుంటే మీరు చూస్తా కూర్చుంటారు, మీ ఇంకెప్పుడు నేర్చుకుంటారు చెప్పండి. సో మీకు కూడా కావాలి కాబట్టి మీరు బైండ్ సెర్చ్ ఇంప్లిమెంట్ చేయండి. ఆల్రెడీ మనం చెప్పేసాం ఇది. సో మీరు ఈజీగా చేయొచ్చు అనమాట. ఇది బైండ్ సెర్చ్ మీరు ఒకళ్ళు ఇంప్లిమెంట్ చేయండి, ఇంప్లిమెంట్ చేసి కింద కామెంట్ చేయండి. ఓకే, ఇప్పుడు నేనైతే మిగతా మన మెయిన్ టాపిక్ వచ్చేసి ఈ వీక్లో హీప్ గురించి నేర్చుకోవడం. సో హీప్ అయితే కలిసి అని చెప్తాను. ఇప్పుడు మనం సింపుల్ వే చెప్దాం. ఫస్ట్ సింపుల్ వే, తర్వాత హీప్ గురించి నేర్చుకుందాం. ఓకే, ఆల్రైట్. ఇప్పుడు నేనైతే కోడ్ అయితే రాస్తాను ఇక్కడ. ఎంత ఈజీ అంటే సింపుల్గా ఫైనల్ అని చెప్పి ఒక ఎంప్టీ లిస్ట్ తీసుకున్నాను. ఫర్ రో ఇన్ మ్యాట్రిక్స్, ఫర్ కాలమ్ ఇన్ రో. సింపుల్గా ఫైనల్ డాట్ అపెండ్ ఆఫ్ కాలమ్. సింపుల్గా బయటకు వచ్చింది ఏం చేయాలి, డాట్ సార్ట్ ఆఫ్. ఎందుకు సార్ట్ చేశాను, బికాస్ ఇక్కడ ఏం రాసిన అర్థమైంది కదా. ఒక ఫర్ లూప్ రాశాను. సో మ్యాట్రిక్స్ మీద లైక్ ఐటరేట్ అవ్వమంటున్నాను. సో దీని లెంత్ ఎంత ఉంది, 3 ఉన్నాయి మొత్తం మెయిన్ లిస్ట్లో, మ్యాట్రిక్స్ లిస్ట్లో. ఇంకో ఫస్ట్ ఇది ఒకటి ఉంది, ఇది సెకండ్, ఇది థర్డ్. సో టోటల్గా ఈ ఫర్ లూప్ 3 సార్లు రన్ అవుతుంది. ఈ 3 ఎలిమెంట్స్ కూడా ఏంటి, ఓకే, ఇట్ సెల్ఫ్ ఒక లిస్ట్ కదా, ఒక్కొక్క ఎలిమెంట్. సో రోలోకి ఏమవుతుంది, ఫస్ట్ ఇంక ఇది వస్తుంది, 1, 5 అన్న లిస్ట్ వస్తుంది. సో ఏం చేస్తున్నాను, లోపలికి వచ్చిన తర్వాత ప్రతి ఆ లిస్ట్ మీద, ఈ రోలో ఉన్న లిస్ట్ మీద ఐటమ్స్ మీద ఐటరేట్ అవుతున్నా, ప్రతిదే యాడ్ చేస్తున్నాను. సో దీనికి యాడ్ అయిపోతుంది. యాడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఐటమ్స్లో ఇది వస్తుంది, దీని మీద మళ్ళీ యాడ్ అవుతున్నాను. ఇది ఎలిమెంట్స్ మళ్ళీ యాడ్ అవుతాయి దీనికి ఫైనల్కి. తర్వాత ఈ ఎలిమెంట్స్ వస్తాయి, యాడ్ అవుతాయి. సో టోటల్గా లాస్ట్కి ఏమవుతుంది, ఫైనల్గా అన్నీ యాడ్ అయిపోతాయి. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటి, ఇది ఏ ఆర్డర్లో ఉందో ఆ ఆర్డర్లో మనకి ఫైనల్గా అయితే సేవ్ అవుతాయి. సో ఎలా ఇప్పుడు అవుట్పుట్ ఎలా వచ్చిందంటే ఫైనల్లోకి 1, 5, 9, 10, 11, 13, 12, 13, 15 వచ్చినాయి. బట్ మనం ఏం చేయాలి, ముందు ఉన్న అన్ని ఎలిమెంట్స్ని దీనికి యాడ్ చేసుకుంటున్నాం కదా. సో దీన్ని సార్ట్ చేయాలన్నమాట. లేకపోతే మనకి ఆర్డర్ ఎలా చెప్పాను, 10, 11, 13, 12, 13, 15 ఇలా ఇందులో స్టోర్ అవుతుంది. బట్ ఇక్కడ చూడండి ఎలా చెప్పాడు, 1, 5, 9, 10, 11, 12, 13, 13, 15 అన్నాడు. అంటే అన్నీ యాడ్ చేసేసి సార్ట్ చేసి అప్పుడు 8th స్మాలెస్ట్ నెంబర్ని మనం రిటర్న్ చేయాలి. సో అందుకని చెప్పి నేను బయటకు వచ్చి వెంటనే సార్ట్ అన్నాను అనమాట. అండ్ ఇప్పుడు రిటర్న్ చేయడం అనుకుంటున్నారు, చాలా ఈజీ. ఇక్కడ ఆల్రెడీ కే ఇచ్చాడు. సో మనం కే యూస్ చేసుకుందాం. రిటర్న్ ఫైనల్ ఆఫ్ కే. ఎలా అంటే మనకి ఏమవుతుంది, ఇది వస్తుంది, 15 వస్తుంది అవుట్పుట్. కౌంటర్ రన్ చేసి చూపిస్తాను చూడు, ఇక మనకి రాంగ్ వస్తుంది. అండ్ ఇక్కడ చూడు, ఒకటే ఉంది, బట్ ఎలిమెంట్ ఏముంది, 0 ఉంటుంది. సో ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ వస్తుంది. ఇది ఎగ్జాంపుల్ 2కి వచ్చింది. ఎగ్జాంపుల్ 2 చూడండి, ఒకే ఎలిమెంట్ ఉంది. సో కే ఈక్వల్ టు 1 అన్నాం. అసలు ఫైనల్ దాంట్లోకి ఏం యాడ్ అవుతుంది, ఒక ఎలిమెంట్ యాడ్ అవుతుంది. మనకి పైథాన్ ఏ ఇండెక్సింగ్ ఫాలో అవుతుంది, 0 ఇండెక్సింగ్. సో 0 ఒకటి ఉంది. నేను ఏం చెప్పాను, కే అంటే కే ఈక్వల్ టు 1 ఇచ్చా. ఏమైంది, 1 అన్నది లేదు, 1 దగ్గర అసలు ఎలిమెంటే లేదు చూడు. అందుకే ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ వచ్చింది. దీని సొల్యూషన్ ఏంటనుకుంటున్నారు, సింపుల్, కే -1 రన్ చేస్తే చాలు, మనకి కట్అవుట్ కూడా వస్తుంది అనమాట. ఇదిగో మనకి అయితే రన్ అయితే అయింది. సబ్మిట్ చేద్దాం. చూడండి, ఇది మనకైతే ఇంత టైం కంప్లీట్ వచ్చిందనమాట. సో వన్ ఆఫ్ ద బెస్ట్ కూడా అయితే కాదు, ఎందుకంటే ఇది ఏదో ఒక n² సార్టింగ్ లాగ్ n².
సో టోటల్ టైం వచ్చేసి O ఆఫ్ n² log n² అనమాట. చాలా టైం అయితే తీసుకుంటుంది ఇది. ఓకే, అండ్ స్పేస్ వచ్చేసి n² అనమాట, ఎందుకంటే ఒకసారి సేవ్ చేస్తాం మళ్ళీ ఇది అన్ని సార్ట్ చేస్తున్నాం కదా, సో అందుకు. ఓకేనా, సో ఇది ఒక లైక్ బేసిక్ ఈజీ వే అనమాట. ఇప్పుడు మనం హీప్స్ అయితే అప్లై చేద్దాం. హీప్ కొంచెం కన్ఫ్యూజ్గా ఉండొచ్చు, బట్ అది కొంచెం ట్రై చేయండి అర్థం చేసుకోవడానికి. నేనైతే ఆన్లైన్ కంపైలర్ కూడా మీకు చూపిస్తాను ఏది ఎప్పుడు రన్ అవుతుంది, ఎలా అవుతుంది. ఫస్ట్ నేను కోడ్ రాస్తాను, తర్వాత మీకు ప్రతి ఎందుకు రాశాను ఆన్లైన్ కంపైలర్లో నేను టైప్ చేసి అప్పుడు మీకు చూపిస్తాను అనమాట. ఓకేనా, సో కంగారు పడద్దు, నేను రాసుకుంటూ వెళ్ళిపోతుందని చెప్పి ఎక్కువ కంగారు పడకండి. ఆన్లైన్లో మీకు అది మొత్తం టైప్ చేసి ఏ లైన్ ఏం జరుగుతుందో కూడా చూపిస్తాను. ఓకే, సింపుల్గా n ఈక్వల్ టు మ్యాట్రిక్స్ ఒక లెంత్ తీసుకుంటున్నా. మ్యాట్రిక్స్ లెంత్ ఎంత వస్తుంది, ఇప్పుడు 3 వస్తుంది ఇక్కడ. ఓకే, సో కన్ఫ్యూజ్ అవ్వద్దు, నేను చెప్పి ప్రతి లైన్ క్లారిటీగా వినండి, మీకు అర్థమైపోతుంది. అండ్ ఇప్పుడు హీప్ కాబట్టి నేను ఒక హీప్ అని చెప్పి ఒక ఎంప్టీ లిస్ట్ తీసుకున్నాను. ఆల్రైట్, సో ఇప్పుడు నెక్స్ట్ మెయిన్ స్టెప్స్, మనం 2 ఫర్ లూపులు రాయబోతున్నాం. ఒక ఫర్ లూప్ వచ్చేసి ప్రతి ఎలిమెంట్ హీప్లోకి యాడ్ చేసుకోవడానికి, బట్ మనం డైరెక్ట్ నార్మల్గా యాడ్ చేసుకోము. దాంతోపాటు అది ఏ రోలో ఉంది, ఏ కాలంలో ఉందో కూడా మనం స్టోర్ చేస్తున్నాం, ఒక టపుల్ కింద చేద్దాం. ఓకేనా, సో ఫర్ I in range of n heap dot append of, చూడండి నేను append of లోపల కౌంట్ స్పేస్ ఇచ్చి మళ్ళీ ఇక్కడ రాస్తున్నాను చూడు, కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, బ్రాకెట్స్ మిస్ చేయొద్దు. మ్యాట్రిక్స్ ఆఫ్ I ఆఫ్ 0 కామా రో కామా కాలం. సో రో వచ్చేసి రో ప్లేస్లో మనం I ఇచ్చుకుందాం, అండ్ కాలం ప్లేస్లో మనం 0 ఇచ్చుకుందాం. ఎందుకు ఇలా ఇచ్చాను, బికాస్ మ్యాట్రిక్స్ ఆఫ్ I అన్నప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ ఇంకో I అనేది ఇక్కడ 0 1 2 3, ఎందుకంటే సో ఇక్కడ n ఈక్వల్ టు n ఆఫ్ మ్యాట్రిక్స్ అన్నాం కదా, సో ఎంత వస్తుంది n అంటే 3, అంటే రేంజ్ అన్నప్పుడు ఇక్కడ వాడినప్పుడు ఏమవుతుంది 0 1 2. ఓకే, I ప్లేస్లో 0 1 2 వస్తాయి, గుర్తుపెట్టుకోండి. I ప్లేస్లో 0 1 2 ఈ 3 వాల్యూస్ వస్తాయి. ఓకే, సో ఫస్ట్ అడ్రస్లో ఏమవుతుంది, మ్యాట్రిక్స్ ఆఫ్ I అన్నాం. మ్యాట్రిక్స్ ఆఫ్ I అంటే ఫస్ట్ వచ్చింది ఏమొస్తుంది 0, సో 0 దాంట్లో ఇంకో ఫస్ట్ ఎలిమెంట్ ఏముంది 1. ఓకే, సో ఇప్పుడు దీనికి ఫస్ట్ ఎలిమెంట్ ఎలా అడుగుద్ది, ఇక్కడ నేను టైప్ చేస్తాను, ఆన్లైన్ కంప్యూటర్ కూడా చూపిస్తాను, కంగారు పడుతుంది ఏమొస్తుంది వాల్యూస్ అనేవి. ఓకే, సో ఫస్ట్ ఇది చూడండి. సో మ్యాట్రిక్స్ ఆఫ్ I ఆఫ్ 0 అన్న, ఓన్లీ నేను ప్రతి రోలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ని యాడ్ చేసుకుందాం అనుకుంటున్నాను ఈ ఫర్లో రాసి. ఓకే, ఇప్పుడు చూడు, దీనికి ఇక్కడ ఫస్ట్ ఇది రన్ అయినప్పుడు ఏమడుగుతుంది, I ప్లేస్లో ఎంత ఉందన్నాను 0 అన్న. 0 అంటే మ్యాట్రిక్స్ ఆఫ్ 0 ఆఫ్ 0, అంటే ఫస్ట్ ఎలిమెంట్లో ఏముంది, ఫస్ట్ మ్యాట్రిక్స్లో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, 3 వాటిలో ఫస్ట్ దాంట్లో ఫస్ట్ ఏముంది 1 ఉంది, సో 1 ఇక్కడ యాడ్ అయింది. దాంతో పక్కన ఏం చేశాను నేను I అన్న, సో I వాల్యూ ఎంత, I అంటే రో, ఏ రోలో ఉందని. ఓకే, యాడ్ చేసుకున్నాం. తర్వాత కాలం, మనం ఆబ్వియస్లీ ఫస్ట్ ఎలిమెంట్ తీసుకున్నాం కాబట్టి కాలం ఆటోమేటిక్గా 0 ఉండాలి, సో 0. ఇది ఫస్ట్ ఐటరేషన్ అయిన తర్వాత సెకండ్ ఐటరేషన్కి I ఈక్వల్ టు ఎంత అవుతుంది గైస్, I ఈక్వల్ టు 1 అవుతుంది. సో మ్యాట్రిక్స్ ఆఫ్ I అన్నప్పుడు ఏంటి 1, అప్పుడు ఈ ఎలిమెంట్ సెలెక్ట్ అవుతుంది. ఈ ఎలిమెంట్లో 0th పొజిషన్లో ఏ వాల్యూ ఉంది 10 ఉంది, అండ్ I వచ్చేసి ఎంత 1, కాలం వచ్చేసి 0 కాబట్టి నెక్స్ట్ ఇదిగో ఈ టపుల్ ఏమవుతుంది 10 యాడ్ అవుతుంది. 10తో పాటు అది ఏ కాలంలో ఉంది, అదే ఏ రోలో ఉంది, I అనే రోలో ఉంది, సో 1. కాలం వచ్చేసి 0, ఎందుకంటే ఫస్ట్ ఎలిమెంటే కాబట్టి. అడ్డంగా చూస్తే కాలమ్స్ గైస్, స్ట్రైట్గా చూస్తే కనుక రోస్. ఓకే, క్లారిటీ వచ్చిందనుకున్నా నేను చెప్పింది. దాని తర్వాత లాస్ట్ ఐటరేషన్లో ఏముంటుంది, ఇంకా ఇందులో 12 యాడ్ అవుతుంది. ఇంకా 12 కామా I ఎంత ఇప్పుడు 2 కామా 0. ఏం చేస్తున్నాం, ఇందులో ప్రతి రోలో ఉన్న ఫస్ట్ ఎలిమెంటు, అది ఏ రో ఏ కాలం ఎలిమెంట్ తీసుకుంటున్నాం, యాడ్ చేసుకుంటున్నాం. ఫస్ట్ ఈ లిస్ట్లోకి యాడ్ చేస్తాం అంతే, అది ఇంకా హీప్ కాదు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బెటర్, నేను లైక్ ఇక్కడే నేను ఇంపోర్ట్ చేస్తాను, ఇంపోర్ట్ హీప్ క్యూ. అండ్ ఇంపోర్ట్ చేసిన తర్వాత ఈ హీప్ని హీపిఫై చేయాలన్నమాట, అంటే హీప్ కింద మార్చాలి కదా. సో హీప్ క్యూ డాట్ హీపిఫై ఆఫ్ ఈ హీప్. డేటా ఏం మారదు, ఇది ఎలాగ ఉంటుంది, కాకపోతే ఇప్పుడు ఇది కాస్త హీప్ కింద కన్వర్ట్ అవుతుంది అనమాట. ఆల్రెడీ మీకు హీప్ అంటే చెప్పాను. సో హీపిఫై చేసా. ఇక్కడతో ఏమైంది, ప్రతి రోలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్, దానికి సంబంధించిన రో, దానికి సంబంధించిన కాలం యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే నెక్స్ట్ కంపేర్ చేసుకుని మనం పాపింగ్ చేద్దాం ఇక్కడ నుంచి. ఓకే, సో ఒకవేళ మీకు అర్థం కాకపోయినా చెప్పానుగా, కంగారు పడద్దు, ఆన్లైన్ కంప్యూటర్ చూపిస్తాను. ఫర్ అండర్స్కోర్ ఇన్ రేంజ్ ఆఫ్ k-1 అండర్స్కోర్, ఎందుకంటే నాకు అక్కడ వేరియబుల్ అవసరం లేదు కాబట్టి అలా రాశాను. మీరు కావాలంటే వేరియబుల్ ఇచ్చుకున్నా పర్లేదు. సో యూజ్ లేనప్పుడు మాత్రం అండర్స్కోర్ ఇచ్చుకుంటే బెస్ట్ అనమాట. అనవసరంగా వేరియబుల్స్ డిక్లేర్ చేయడం ఎందుకు, అందుకని చెప్పేసి ఇచ్చుకోవచ్చు. సో k-1 అంటే ఎంత
7 అంతే కదా. సో అన్నిసార్లు ఇదైతే రన్ అవుద్ది అనమాట ఈ ఫర్ లూప్ అన్నది. ఇది క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు నెక్స్ట్ మనం దీన్ని ఎలా స్టోర్ చేసుకున్నామో అలాగే మనం దీన్ని డీక్రిప్ట్ చేద్దాం. సో వాల్యూ కామా రో కామా కాలమ్ ఈక్వల్ టు హిప్ క్యూ డాట్ హిప్ పాప్ ఆఫ్ హిప్. ఈ లైన్ రాసిన తర్వాత ఏమవుతుంది, ఈ ఎలిమెంట్ వస్తుంది అవునా కదా, పాప్ చేసినప్పుడు ఎలిమెంట్ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఒక ఇఫ్ కండిషన్ రాస్తున్నాం. ఇఫ్ కాలమ్ ప్లస్ 1 ఈజ్ లెస్ దెన్ n ఉంటే ఏం చేయాలి, మనం దీనికి కొత్త నోడ్స్ యాడ్ అదే కొత్తవి యాడ్ చేసుకుంటే వెళ్ళాలన్నమాట. ఎలా యాడ్ చేయాలి, ఇది రిమూవ్ చేస్తున్నాం ఫస్ట్, తర్వాత దీంతో యాడ్ చేయాలి. సో చెప్తాను ఎలాగో. నెక్స్ట్ వాల్యూ ఈక్వల్ టు మ్యాట్రిక్స్ ఆఫ్ రో ఆఫ్ కాలమ్ ప్లస్ 1. ఎందుకంటే రో ఏం మారదు, రో ఎంత ఉందో మనం 0, ఇది రో 1, ఇది రో 2, సో రో ఏం మారదు. నెక్స్ట్ వాల్యూకి వెళ్ళాలంటే ఆల్రెడీ మనం కాలమ్ వాల్యూ ఒకటి ఉంది, కాలమ్ వాల్యూ ఇక్కడ సేవ్ చేస్తాం, 0 సేవ్ చేస్తాం. 0 అంటే ఇంకా ఇది ప్లస్ 1 అంటే ఏమవుతుంది, 0 కత్తా 1 అవుతుంది. సో 1 ప్లస్లో ఏముంది 5 ఉంది. సో ఇది నెక్స్ట్ వాల్యూ తెచ్చుకున్నాం, 5 ఇందులోకి వచ్చింది. ఇప్పుడు దీన్ని సింపుల్గా ఏం చేయొచ్చు, హీప్ క్యూ దానికి యాడ్ చేయాలన్నమాట. సో ఇప్పుడు ఎలిమెంట్ని మన హీప్ దానికి యాడ్ చేద్దాం. గుర్తుంది కదా ఎలా చేయాలో. హీప్ క్యూ డాట్ హీప్ పుష్ ఆఫ్, మనం ఎందులో స్టోర్ చేసుకున్నాం, హీప్లో స్టోర్ చేసుకుంటే దానికి ఇవ్వాలి. దాంతోపాటు ఇలా మనం బ్రాకెట్స్ ఓపెన్ చేసి నెక్స్ట్ వాల్యూ కామా రో కామా కాలమ్ ప్లస్ 1, ఎందుకంటే కాలమ్ ఇక్కడ ఏదో ఉందో అదే ఉంటుంది. మనం +1 రాసాం అని చెప్పి దానికి అదేం అప్డేట్ అయిపోదు. ఓకే, సో కాలమ్ +1 ఇవ్వాలి. ఇప్పుడు ఏమైంది, ఇది రిమూవ్ అయిపోయి ఈ ఎలిమెంట్ అంటే 5 రో అంటే ఇక్కడ ఇది రిమూవ్ అయిపోయి దీని ప్లేస్లో ఏమవుతుంది అంటే 5 రో అలాగే ఉంటుంది, కాలమ్ వచ్చేసి 1 వస్తుంది అనమాట. ఇలా మనం ఏం చేస్తున్నాం, ప్రతి ఎలిమెంట్ యాడ్ చేద్దాం, రిమూవ్ చేద్దాం, యాడ్ చేద్దాం, రిమూవ్ చేద్దాం. ఇలా మనకి ఎన్ని ఎలిమెంట్స్, k-1 ఎలిమెంట్ రిమూవ్ చేస్తున్నాం. తర్వాత ఏమవుతుంది, ఆ 8th ఎలిమెంట్ అనేది మనకి 0th పొజిషన్లో ఉంటుంది హీప్లో ఇందులో. అప్పుడు దాన్ని మనం డైరెక్ట్ రిటర్న్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడతో ఆన్సర్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇక్కడ నుంచి మనం రిటర్న్ చేయడమే సింపుల్గా. రిటర్న్ హీప్ క్యూ డాట్ హీప్ పాప్ ఆఫ్ హీప్ ఆఫ్. ఇలా అన్నప్పుడు ఏమవుతుంది అంటే పాప్ చేసినప్పుడు ఎలిమెంట్స్ వస్తాయి, అందులో మనకి ఇది వస్తుంది. ఇది వచ్చిన తర్వాత అంటే ఈ 13 అనేది మొత్తం ఇది రన్ అయిన తర్వాత ఈ ప్లేస్లో 13 వచ్చేస్తుంది. సో దాన్ని ఏం చేస్తున్నాం, ఇక్కడ మొత్తం 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇందులో 0th పొజిషన్లో ఉన్నది వాల్యూ, మిగతా రో అండ్ కాలమ్ అని రిటర్న్ చేయకూడదు, ఓన్లీ వాల్యూ రిటర్న్ చేయాలి. కాబట్టి అందులో 0th పొజిషన్లో ఉన్నది రిటర్న్ చేయమందాం అంతే. ఒకసారి రన్ చేస్తున్నాను. సో అర్థం కాకుండా కంగారు పడద్దు, చూపిస్తాను మీకు ఎలా రన్ అవుతుంది ఏంటన్నది. ఇక్కడ చూడండి మనకి అయితే రన్ అయితే అయింది. సో ఒకసారి దీన్ని సబ్మిట్ చేస్తున్నా. సో లాజిక్ అయితే చిన్నదే, అర్థమైంది అనుకుంటున్నాను. ఈ కోడ్ యొక్క టైమ్ అండ్ స్పేస్ కంప్ వచ్చేసి టైం వచ్చేసి O ఆఫ్ k log n అండ్ స్పేస్ వచ్చేసి O ఆఫ్ n అనమాట. k log n ఎందుకంటే మనం k టైమ్స్ ఇది ఏమో n టైమ్స్ యాడింగ్కి, nలో కూడా జస్ట్ అంటే లైక్ n ఆఫ్ మ్యాట్రిక్స్ 3 టైమ్స్ రన్ అవుతుంది. ఇది వచ్చేసి టోటల్గా వర్క్ చేసేది ఎన్నిసార్లు k టైమ్స్. సో అందుకని చెప్పి O ఆఫ్ k log n అనమాట టైం కాంప్లెక్సిటీ. స్పేస్ వచ్చేసి O ఆఫ్ n. సో ఇప్పుడు ఇదే కోడ్ నేను ఆన్లైన్ కంపెనీలో కాపీ పేస్ట్ చేస్తాను, అండ్ అలాగే ఎక్కడెక్కడ మనకి ఇంపార్టెంటో అది వచ్చేసి నేను మీకు ప్రింట్ స్టేట్మెంట్ అయితే పెడతాను అనమాట. ఆల్రెడీ గైస్ మన కోడ్ అయితే ఇక్కడ మొత్తం కాపీ పేస్ట్ చేశాను. సో ఇక్కడ చూడండి కొన్ని కామెంట్స్ అయితే రాశాను అనమాట. సో జస్ట్ ఇప్పుడే సెట్ చేశాను. ఇక్కడ చూడండి ఇంపోర్ట్ అనేది ఇక్కడ కింద రాసే బదులు జస్ట్ పైన రాశాను అంతే, అంటే మీకు డిస్టర్బెన్స్ ఉండకుండా ఉంటుందని చెప్పేసి. ఓకేనా, ఇది ఎందుకో కొంచెం సెట్ అవ్వట్లేదు. ఓకే, సో ఐ హోప్ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నా. సో ఇప్పుడు చూడు, లెన్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే నేను పాస్ చేసిన మ్యాట్రిక్స్ ఒక లెంత్, ఇంకా ఇదొక ఎలిమెంట్, ఇదొక ఎలిమెంట్, ఇదొక ఎలిమెంట్. సో లెంత్ 3 వచ్చింది ఇక్కడ. ఓకే 3. సో హీప్ అన్నాను, హీప్కి ఏం చేశాను, ప్రతి రోలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ యాడ్ చేశాను, అవునా. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తానంటే ఇదంతా నేను కామెంట్ అనమాట. ఇక్కడ చూడు, దీంతో పాటు నేను ఏం చేస్తాను, ప్రింట్ ఆఫ్ హీప్ అన్నా. సో అసలు ఏం జరుగుతుందో చూడండి. సో ఫస్ట్ ఏం జరిగింది, ఇదిగో నేను చెప్పినట్టే ఫస్ట్ రోలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్, దాన్ని రో, దాని కాలమ్. సెకండ్ టైం రన్ అయినప్పుడు ఈ ఫర్ లూప్ ఏం యాడ్ అయింది, సెకండ్ రోలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ 10, 11, 13లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి 10, ఇంకో యాడ్ అయిందా. అది ఏ రోలో ఉంది, ఫస్ట్ రోలో ఉంది. ఇది 0th పొజిషన్, ఇది 1 పొజిషన్, ఇది 2 పొజిషన్ కదా. సో ఇదిగో ఇది మారుతుంది. నెక్స్ట్ ఇంకొక అడ్రస్ ఉంది కదా. సో అందులో ఏమైంది, 12 యాడ్ అయింది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది, థర్డ్ రో నుంచి వచ్చింది. ఓకే, ఇది క్లారిటీ వచ్చింది కదా. తర్వాత ఏం చేశాను, మిన్ హీప్ కింద కన్వర్ట్ చేశాను.
దాన్ని జస్ట్ లిస్ట్ ఇది. సో దాన్ని హీప్ కింద కన్వర్ట్ చేశాను అంతే. ఓకే, తర్వాత మనం రాసిన ఫర్ లూప్ నేను మొత్తం అన్కామెంట్ చేస్తాను ఇక్కడ. సో k-1 టైమ్స్ రన్ చేస్తున్నాను. రన్ చేసి సో బిఫోర్ ఎలా ఉంది, పాప్ చేసిన తర్వాత ఇక్కడ మనం వాల్యూ రో కాలం తీసేస్తున్నాం కదా. సో పాప్ చేసినప్పుడు ఎలా అప్డేట్ అవుతుంది ఇక్కడ ఇంకో మళ్ళీ ప్రింట్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ మనం మీకు చెకింగ్ చేసి నెక్స్ట్ వాల్యూ అప్డేట్ చేస్తున్నాం కదా. సో అప్పుడు ఎలా హీప్ అనేది అప్డేట్ అవుతుందో మీకు మొత్తం ప్రింట్ చేస్తాను. ఓకే, సో ఐటరేషన్ చెప్తాను, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చేసాం కదా. సో ఇది చేసినట్టు ఏమైంది, ప్రతి రోలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ యాడ్ చేసుకున్నాం. ఇదిగో వచ్చిందా. ఓకే, ఇప్పుడు హీపిఫై చేస్తాం. హీపిఫై చేసిన తర్వాత ఇంక ఇది ప్రింట్ అయింది. ఇక్కడ లోపల ఫర్ లూప్ లోపల ప్రింట్ చేశాను కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ పాప్ చేసేసా. పాప్ చేస్తే ఏమవుతుంది, ఫస్ట్ ఎలిమెంట్ పోద్దని చెప్పిన. సో 1,0,0 పోయింది. ఇంకా 10 1 0 12 2 0 ఉంది కదా. సో ఇంక ఈ రెండు మిగిలినాయి ఎందులో, హీప్లో. ఇప్పుడు కంపేర్ చేస్తున్నా కాలం +1, ఎందుకంటే ఇందులో కాలం 0 ఉంది. కాలం +1 అంటే ఎంత, 1 అనేది వెనకన్నా తక్కువ కదా, తక్కువ. సో ఏం చేస్తున్నాను, మూవ్ అవుతున్నా, నెక్స్ట్ వాల్యూకి మూవ్ అవుతున్నా. ఇప్పుడు ఏమైంది, ఇక నెక్స్ట్ వాల్యూ దగ్గర 5 వస్తుంది, రో వస్తుంది, దాంతోపాటు కాలం వస్తుంది. దాన్ని ఏం చేస్తున్నాను, పుష్ చేస్తున్నా, అంటే హీప్లోకి యాడ్ చేసుకుంటున్నా. సో ఇప్పుడు చూడు, నెక్స్ట్ వాల్యూ అంటే ఇది రన్ అయిన తర్వాత ఈ లూప్లో ఉన్న ఈ కండిషన్స్ అని అయిపోయిన తర్వాత నేను ప్రింట్ చేస్తున్నా నెక్స్ట్ వాల్యూ ఏమి వచ్చిందని చెప్పేసి. నెక్స్ట్ వాల్యూ వచ్చింది 5 0 1. ఇందాక ఇక్కడ ఏముంది, కాలం 0, ఎందుకంటే 1 యొక్క పొజిషన్ అంతా 0 కాబట్టి. సో 5 యొక్క పొజిషన్ అంతా 1, ఇంకో 0 1 2 కదా, ఇంకో 5 యొక్క పొజిషను, దాని వాల్యూ యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత హీప్ అప్డేట్ అయింది. ఈ 1 పోయి దాని ప్లేస్లో 5 అండ్ అలాగే కాలం కూడా అప్డేట్ అయింది. మిగతా అన్నీ ఎలాగ ఉంటాయి, 12 2 0 10 1 0 కామన్గానే ఉంటాయి. ఓకేనా. సో ఫస్ట్ అప్డేట్ చేసాం. నెక్స్ట్ ఇప్పుడు ఒక ఐటరేషన్ అయింది ఇలాగా. నెక్స్ట్ ఐటరేషన్ ఇది ఎలా ఉంది కదా. సో దీంట్లో మళ్ళీ మనం ఏం చేస్తాం, పాప్ చేస్తాం. పాప్ చేసిన తర్వాత ఏమైంది, 5 0 1 పోతుంది. దీంట్లో ఇంకొక ఎలిమెంట్ ఉంది. సో ఇప్పుడు వచ్చి ఏమైంది, నెక్స్ట్ ఎలిమెంట్ యాడ్ అవుతుంది. ఎందుకంటే కాలం +1 2 ఈజ్ లెస్ దెన్ ఎన్న, ఆబ్వియస్లీ కరెక్టే కదా. 1 + 1 2 లెస్ దెన్ అండ్ ట్రూయే కదా. సో అందుకని చెప్పేసి మనకి ఏమవుతుంది, మళ్ళీ 9 యాడ్ అవుతుంది. ఇప్పుడు ఇలా అప్డేట్ అయింది నెక్స్ట్ ఐటరేషన్లో. దాని నెక్స్ట్ ఐటరేషన్లో 9 పోతుంది, ఎందుకంటే పాప్ చేస్తాం. పాప్ చేసిన తర్వాత కాలం సైజ్ అనేది ఎక్కువైపోతుంది, నాట్ ట్రూ కాబట్టి ఇంకా అలా వదిలిపోద్ది, మళ్ళీ నెక్స్ట్ ఐటరేషన్కి వెళ్ళిపోద్ది అనమాట. అందుకే చూడు, ఫస్ట్ రో కంప్లీట్ అయిపోయిన తర్వాత చూడు ఇక్కడ 2 ఎలిమెంట్స్ ఉంటాయి, ఇక్కడ 2 ఎలిమెంట్స్. ఇప్పుడు నెక్స్ట్ కంటిన్యూషన్ సెకండ్ రోకి వచ్చాం, ఇది పాప్ చేసాం. సెకండ్ రోకి వచ్చిన తర్వాత ఇంకో 11 యాడ్ అవుతుంది, ఇంకలా వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ దీని ఇంకొక ఐటమ్ ఏముంది, 13 ఉంది. ఏమవుతుంది, పాప్ అయ్యి అలా అటు లాస్ట్కి ఏమవుతుంది, ఇక్కడ చూడు ఈ లిస్ట్లోకి ఇది ఒకటే ఉండిపోతుంది. మన ఫైనల్ k-1 దాకా వెళ్తున్నాం కదా. సో k-1 దాకా వెళ్ళకుండా k దాకా వెళ్ళిపోయామనుకో మూసుకుంటా, ఇది ఏమవుతుంది, మొత్తం ఎంటీ అయిపోతుంది, ఇది కూడా పోద్ది అనమాట. సో అందుకని చెప్పేసి k-1 దాకా వెళ్తాం. ఇక్కడ ఏమైంది, ఇది వచ్చింది వాల్యూ. సో ఇక్కడ ఏమన్నా లాస్ట్లో ఏమన్నా ఇక్కడ రిటర్న్ హీప్ ఆఫ్ 0 అన్నాను కదా. సో ఇందులో పాప్ చేస్తే ఎలిమెంట్ వస్తుంది. ఎలిమెంట్ వచ్చిన తర్వాత ఏంటి, ఇందులో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, ఎలిమెంట్ లోపల 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో అందులో 0 పొజిషన్లో ఉన్నది ఏంటి, మనకు కావాల్సిన వాల్యూ. సో దాన్ని ఏం చేస్తే రిటర్న్ చేస్తున్నాను, ఇంకో అందుకే 13 వచ్చింది అనమాట. సో అదే అనమాట ఎక్స్ప్లెనేషన్. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎక్కడైనా అర్థం కాకపోతే ఒకసారి రిఫర్ చేయండి, అయినా అర్థం కాకపోతే కిందకి వెళ్ళి కామెంట్ చేయండి. అయితే ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. అండ్ వెళ్ళి లైక్ చేయమర్చిపోకండి, సబ్స్క్రైబ్ మన ఛానల్కి. మళ్ళీ రేపు పెడితే ఉంటా. టిల్ అండ్ టేక్ కేర్, బాయ్ బాయ్.